దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రచారాలతో నేతలు హోరెత్తిస్తున్నారు. యమునా వ్యవహారంపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలకు ప్రధాని మోదీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై మోదీ విమర్శల దాడి చేశారు. ఓటమి భయంతో ఆప్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. హర్యానా పంపుతున్న యమునా నీటిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారని, అందులో ప్రధాని కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలంటించారు మోదీ. क्या हरियाणा के लोग अपने ही बच्चों के पानी में जहर मिला सकते हैं क्या? हरियाणा का भेजा यही पानी दिल्ली में रहने वाला हर कोई पीता है. पिछले 11 साल से ये प्रधानमंत्री भी वही पानी पीता है. ఇదిలా ఉంటే ఢిల్లీలో రాజకీయ పక్షాలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో 5 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలు, సీనియర్ సిటిజన్లకు 5,000 చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. అయితే మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ రోడ్డు నిర్మించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. केजरीवाल मोदी तప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. दिल्ली में सड़कें बनी, विकास हुआ, हम झूठे वायदे नहीं करते थे. केजरीवाल जी, मोदी जी दोनों 24 घंटा झूठे वायदे करते हैं. जैसे मैंने आपसे कहा, केजरीवाल जी कहते हैं, कहा था उन्होंने कि मैं यमुना का पानी पीऊंगा. ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శల డోసు పెంచారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో 24 గంటలు కరెంటు లేదని, ఢిల్లీలో మాత్రమే వస్తుందన్నారు. ఫిబ్రవరి 5న తప్పు బటన్ నొక్కితే కరెంటు నిలిపివేయబడుతుందంటూ వ్యాఖ్యానించారు. ये बड़ी पते की बात है. मैं सोच रहा था, आम आदमी पार्टी इतने काम कर रही है जनता के लिए, स्कूल, अस्पताल, बिजली, पानी, सड़कें, सीवर. बीजेपी ये बंद क्यों करना चाहती है? बीजेपी फ्री बिजली बंद क्यों करना चाहती है? बीजेपी फ्री पानी बंद क्यों करना चाहती है? मैं बताता हूं क्यों करना चाहती है. बड़ा खतरनाक षड्यंत्र है. యమునా నదిని హర్యానా బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపణల నేపథ్యంలో హర్యానా సర్కార్ చర్యలు తీసుకుంది. కేజ్రీవాల్ పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు మంత్రి విపుల్ గోయల్ తెలిపారు. అలాగే హర్యానా సీఎం నయాబ్ సైని యమునా నది నీటిని తాగారు. నదిలో ఎలాంటి విషపూరిత రసాయనాలు కలవలేదని స్పష్టం చేశారు.